హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు విష్ణు చరణ్. ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది గాయ్స్. ఇలాంటి వైరల్ కాదు, బీభత్సంగా వైరల్ అవుతుంది. ఆ న్యూస్లోకి వెళ్ళిపోతే కడప జిల్లాలో మహానాడు అట్టహాసంగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఆ ప్రోగ్రామ్ని లైవ్లో చూస్తున్న వాళ్ళకి, ఆ లైవ్ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒకటే క్వశ్చన్: బాలయ్యబాబు ఎందుకు లేడు, బాలయ్యబాబు ఎందుకు లేడు, బాలయ్యబాబు ఎందుకు లేడు, ఏదైనా జరిగిందా అనేది చాలా క్వశ్చన్లు. చాలా యూట్యూబ్ వీడియోస్లో అయితే తమ్నైల్స్ బీభత్సంగా ఏ నెగిటివ్ కామెంట్స్, పెద్ద హంగామా జరిగిపోతుంది. అసలు బాలయ్యబాబు ఎందుకు వెళ్ళలేదు, అసలు బాలయ్యబాబు గారు ఎక్కడున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. బాలయ్యబాబు గారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మహానాడు ప్రోగ్రాంకి, అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారి ఘాట్ దగ్గరికి అయితే ఖచ్చితంగా ఈరోజు వెళ్ళి నివాళులు అయితే అర్పించేవాళ్ళు. సీనియర్ ఎన్టీఆర్ గారి ఘాట్ దగ్గరికి వెళ్ళి అలాగే మహానాడు ప్రోగ్రాం కూడా అటెండ్ అయ్యేవాళ్ళు. కానీ ఆ రెండు పనులు చేయలేదు. ఇంతకీ బాలయ్యబాబు గారు ఈ రెండు పనులు చేయకుండా ఇంకెక్కడున్నారంటే, బాలయ్యబాబు గారు అయితే డ్యూటీ చేస్తున్నారు గైస్. ఆన్ డ్యూటీలో ఉన్నారు బాలయ్యబాబు గారు, ద లెజెండ్ బాలకృష్ణ గారు. అంతకీ ఆ డ్యూటీ ఏంటంటే అఖండ మూవీ షూటింగ్ జార్జియాలో జరుగుతుంది గైస్. అక్కడైతే బాలకృష్ణ గారు అయితే బిజీగా ఉన్నారు. అఖండ మూవీ షూటింగ్ 200 మంది పైగా ఆర్టిస్టులతో అయితే జార్జియాలో అయితే జరుగుతా ఉంది గైస్. అక్కడైతే లాంగ్ షెడ్యూల్ ఉంది. సో బాలయ్యబాబు గారు ముందుగానే జార్జియాకి వెళ్ళిపోవడం వల్ల అయితే రాలేకపోయారు. అక్కడి నుంచి రావడం, అందులో లాంగ్ షెడ్యూల్. బాలయ్యబాబు గారు వస్తే బాలయ్యబాబు గారి మీద తీసే షూటింగ్స్ అయితే కొంచెం పెండింగ్ పడతాయి. దీనివల్ల ప్రొడ్యూసర్కి ఇవన్నీ కూడా చాలా నష్టాలు ఉంటాయి. అందులో ఆర్టిస్టులతో కూడిన షూటింగ్స్ కాబట్టి ఖచ్చితంగా బాలయ్యబాబు గారు అయితే రాలేకపోయారు గైస్. బాలయ్యబాబు గారు ఎప్పుడైతే రిటర్న్ వస్తారో అప్పుడు ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళి నివాళులు అయితే అర్పిస్తారు. ఖచ్చితంగా బాలయ్యబాబు గారు రాకపోవడానికి ఇదే కారణం గైస్. షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల, దీనివల్ల చాలా వేస్ట్ థంబ్నైల్స్, అలాగే చాలా వేస్ట్ వీడియోస్ అయితే వైరల్ అవుతా ఉన్నాయి గైస్. అస్సలకి నిజం ఇదే. ఈ వీడియో అయితే బాలయ్యబాబు గారి ఫ్యాన్స్కి, అలాగే మన సినీ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేసి, సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఉంటారు. బై, థ్యాంక్స్.